ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలవకనే నా వీడియోస్‌కి 100, 50, 70 వ్యూస్ వచ్చినాయి. కానీ ఈ వీడియోలో ఒక చిన్న ట్రిక్ యూజ్ చేయడం వల్ల ఈ వీడియో నీ వరకు రీచ్ అయింది. ఈ వీడియోలో యూజ్ చేసిన ట్రిక్ ఏందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు. ఇన్ని రోజులు యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తే నా కంటెంట్ ప్రాబ్లమ్ ఏమో అనుకున్నా. కానీ కాదు, దీనికి ప్రాబ్లమ్ ఎస్‌ఈఓలో ఉండొచ్చు. నేను ఎస్‌ఈఓ పైన రీసెర్చ్ చేసిన. రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో నీ వరకు రీచ్ అయింది. నీకు ఎస్‌ఈఓ గనుక పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని నేను కొన్ని సెక్షన్ వైస్‌గా పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడు. మొదటిగా మీ అందరికి ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఎస్‌ఈఓ అంటే ఏంది? ఎస్‌ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్. యూట్యూబ్‌లో గనక మనకు రిలవెంట్‌గా ఉన్న ఆడియన్స్‌కి మన వీడియోస్‌ని రికమెండ్ చేయనీకి ఈ ఎస్‌ఈఓ అనేది యూజ్ అయితది. నాకు ఈ వీడియోకి అప్లై చేసిన తర్వాత తెలిసిందేమంటే కరెక్ట్‌గా ప్రాపర్ ఎస్‌ఈఓ చేస్తే చిన్న చిన్న ఛానెల్స్ కూడా వైరల్ అవుతాయి. ఈ ఎస్‌ఈఓని అర్థం చేసుకోవాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలవాల్సింది టైటిల్ యొక్క స్ట్రాటజీ. ఫస్ట్ వీడియో టైటిల్. మన టైటిల్ సింపుల్‌గా ఉండాలి అండ్ సెర్చబుల్‌గా ఉండాలి. మన కీవర్డ్స్ రిలవెంట్‌గా ఉండాలి అండ్ క్లిక్ బైట్‌ని మాత్రం అవాయిడ్ చేయకండి. నెక్స్ట్ ట్యాగ్స్ అండ్ టైటిల్స్. మన టైటిల్‌కి సంబంధించిన ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ కోసం నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. ఆ వెబ్‌సైట్‌లో పోయి మీ టైటిల్‌ని పేస్ట్ చేసిర్రనుకో, మీ టైటిల్‌కి సంబంధించిన రిలవెంట్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఆ ట్యాగ్స్ మీ వీడియోకి 100% ఎస్‌ఈఓ చేస్తాయి. ఇంతకే ఎస్‌ఈఓ అయిపోయిందనుకోవద్దు. డిస్క్రిప్షన్‌లో కూడా ఎస్‌ఈఓ ఉంటది. డిస్క్రిప్షన్‌లో 2 లేదా 3 లైన్‌లలో మన వీడియో గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ కీవర్డ్స్‌ని కూడా యూజ్ చేయాలి. అండ్ టైమ్ స్టాంప్స్, హ్యాష్ ట్యాగ్స్, లింక్స్ ఈ రకమైనయన్నీ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్‌కి మీరొక క్రియేటర్ అయ్యిండ్రనుకో, హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్ గ్రోత్. ఎగ్జాంపుల్‌కి మీదొక టిప్స్ ఛానెల్ అయిందనుకో, హ్యాష్ ట్యాగ్ తెలుగు ప్రొడక్టివిటీ టిప్స్. ఈ విధంగా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ మీ డిస్క్రిప్షన్‌లో యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి థంబ్‌నెయిల్ అండ్ సీటీఆర్. మీ ఎస్‌ఈఓకు ఉపయోగపడేది మెయిన్ ఇంపార్టెంట్ ఇది. మీరు థంబ్‌నెయిల్‌ని పార్ట్ ఆఫ్ ఎస్‌ఈఓ కాదని అనుకుంటున్నారు కదా! బట్ ఇండైరెక్ట్‌గా చాలా అంటే చాలా ఇంపాక్ట్ ఉంటది. సీటీఆర్‌ను పెంచడానికి యాక్టివ్ థంబ్‌నెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో, డిజైన్ ప్లస్ టైటిల్ కాంబినేషన్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. సో, యూట్యూబ్ క్రియేటర్స్ కంటెంట్ క్రియేట్ చేయడం ఒక సైడ్ అయితే, కానీ ఎస్‌ఈఓని స్మార్ట్‌గా ప్లే చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ. ఇప్పుడు చెప్పిన టిప్స్‌ని గనుక ఇంప్లిమెంట్ చెయ్యి అండ్ 10,000 సబ్‌స్క్రైబర్లు చాలా ఫాస్ట్‌గా రీచ్ అయ్యడం చాలా పాసిబుల్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ వీడియోలో చాలా సర్ప్రైజింగ్ కంటెంట్‌తోని రాబోతున్నా. ఆ వీడియో మిస్ కావద్దంటే ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ కొత్తగా ఉంటే ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి.